సమ్ యాక్టర్స్ వాళ్ళ క్యారెక్టర్తో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చి తమ ఇంపాక్ట్ చూపించి సడన్లీ లోకాన్ని విడిచి వెళతారు. అలాంటి వారిలో ఒకరు రాకేష్ పూజారి గారు. కాంతారా చాప్టర్ 1 సినిమాలో తన పాత్రతో ప్రేక్షకుల మనసుల్లో పాజిటివ్ ఎనర్జీ నింపాడు. సెన్సిటివ్ పాత్రలతో పాటు కామెడీ, డ్రామా అన్నింటినీ ఒకే శ్వాసలో కలిపి చూపించాడు. అతని కామెడీ, టైమింగ్, ఎక్స్ప్రెషన్స్ ప్యూర్ మ్యాజిక్. పెప్పే అనే పాత్ర ఒక ఆనందానికి ప్రతీకగా మారింది. కానీ కాంతారా చాప్టర్ 1 షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత రిలీజ్కి కొన్ని నెలల ముందు 2025 మే నెలలో ఒక మెహందీ ఫంక్షన్లో పాల్గొంటున్న సమయంలో రాకేష్ పూజారి అకస్మాత్తుగా గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. హీ వాజ్ జస్ట్ 34 years old. ఇంత చిన్న వయసులో ఇంత టాలెంట్ ఉన్న ఆర్టిస్టు ఇలా మాయమవ్వడం అందరికీ షాక్ ఇచ్చింది. అందుకే రాకేష్ పూజారి గారు ఈ మూవీ ఇనాగ్రేషన్ సెరమనీ జరుగుతున్నప్పుడు అతను ఎక్కడా కనిపించలేదు. రాకేష్ గారు రిషబ్ శెట్టికి చాలా బెస్ట్ ఫ్రెండ్. ఈ విషయాన్ని ఆయన ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, అతను నా చిన్న తమ్ముడులాగా అని. కాంతారా టీంకి ఈ న్యూస్ తెలియగానే ఆ టీం కొన్ని నెలలపాటు సినిమాకు సంబంధించిన పని కూడా చేయలేదు. ఎందుకంటే ఆయన సెట్ మీద అందరినీ ఎంటర్టైన్మెంట్ చేసేవాడు. కాంతారా చాప్టర్ 1లో పెప్పే పాత్ర ఇంటెన్స్ స్టోరీ మధ్యలో ఒక లైట్ హార్టెడ్ సోల్లా నిలిచిపోయింది.